అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీవ పథకం సంబంధించి ఎదురు చూస్తున్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 నగదును జమ చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం ముందుగా ఏ జిల్లాలకు జమ అవుతాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలామంది రైతు సోదరులైతే. అయితే వాటికి సంబంధించి గాను ఎప్పుడు జమ అవుతుంది? అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అర్హతలు ఏంటి? అనేది కూడా మనం ఈ వీడియోలో మొత్తం సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా సమాచారం అంతా కూడా తెలుస్తదండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అండి. ఈ యొక్క 20,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000, మొత్తంగా రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రూ. 6,000 నగదునైతే జమ చేయబోతుందనమాట. అయితే ఈ యొక్క నగదును అసలు ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. అయితే మనకి ఈ యొక్క 14,000 సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 3 విడతల్లో రూ. 6,000 అనేవైతే విడుదల చేస్తుంది కదా! 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి. ఆ మాదిరిగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందనమాట. అయితే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000 అంటే 14,000 సంబంధించి గాను మనకి రూ. 5,000 తొలి విడత కింద, రెండో విడత కింద రూ. 5,000, రూ. 4,000 మూడో విడత కింద విడుదల చేయబోతుందండి. దీని ద్వారా మనకి ఏ సీజన్‌కి ఆ సీజన్‌కి రైతునికి సాయం అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నెమ్మది తీసుకోబోతుందనమాట. దీనికి సంబంధించి గాను మీరు ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వారికి మాత్రమే జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఏదో త్వరలో క్యాబినెట్ మీటింగ్ ఏదో జరగబోతుంది. ఆనాడు మనకి ఈ యొక్క రైతు భరోసా అంటే మనకి గతంలో రైతు భరోసా కింద ఈ యొక్క ప్రభుత్వంలో అన్నదాత సుఖీభ పథకం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి మనకి ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఆనాడు వెల్లడించే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై మనకి ఏ ఛానల్ సమాచారం వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అని ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు.